ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పేర్కొన్నారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులను అందజేశారు. రైట్, ఇక ఈ కార్ రేసింగ్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మిగతా సభ్యులకు కూడా ఈడీ నోటీసులను అందజేసింది. జనవరి 7వ తారీఖు లోపు ఈ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ తో పాటు ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కి అలాగే బిఎల్ఎన్ రెడ్డికి మొత్తం వీళ్ళిద్దరికి 2-3 తారీఖుల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అలాగే మరొక కేటీఆర్ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. కేటీఆర్ వచ్చేసి ఈ జనవరి 7వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే 56 కోట్ల నిధులు మళ్లింపులు జరిగినట్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోని ముఖ్యంగా ఏదైతే ఏసీబీ అధికారులకి విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇందులో A1 కింద ఏదైతే కేటీఆర్, A2 కింద ముఖ్యంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పేర్లు చేర్చిన తర్వాత రోజు ఏసీబీ ఈడీ అధికారులు కూడా ఏదైతే మనీ లాండరింగ్ కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 56 కోట్ల నిధుల మళ్లింపు, అలాగే ఆర్బీఐ ఏదైతే గైడ్ లైన్స్ ఏదైతే సంబంధించి ముఖ్యంగా దాన్ని పాటించకుండా ఈ 56 కోట్లు విదేశీ సంస్థకు మళ్లించడంతో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2-3 తారీఖుల్లో ఇటు బిఎల్ఎన్ రెడ్డిని అలాగే అరవింద్ కుమార్ ని ఇద్దరిని విచారిస్తారు. ఆ తర్వాత 7వ తారీఖుని కేటీఆర్ ని అయితే విచారించే అవకాశం అయితే ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.